రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాను. చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణము నియమము నుండి నిన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్పబడవాలని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. శరీరానుసారుడు శరీర విషయం మీద మనసునంతుడు, ఆత్మానుసారుడు ఆత్మ విషయం మీద మనసునంతుడు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడ మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు ఆయన, స్తోత్రముల తండ్రి. దేవా, మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలను మీ పరిశుద్ధాత్మ కొరకై, మీ కుమ్మరింపు కొరకై తండ్రి మేము ఎదురు సూచించిన దినాలను 3వ దినంలోనికి మమ్మల్ని నడిపించిన తండ్రి, మీకు స్తోత్రములు. మీ విశ్రాంతి దిన ఆరాధనలు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచుచు తండ్రి, మీ సన్నిధానంలో మీరు మాతో మాట్లాడే మాటలు వినడానికి మీరు సమకూర్చిన జనాలను కొరకే మీకు స్తోత్రములు దేవా. కూడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దర్శించండి. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపును ప్రతి ఒక్కరూ అయోగ్యతలోనికి నడుచులాగన అయోగ్యతతో తండ్రి మేము హెచ్చింపబడినాము. మీ నామం మహిమకరముగా మరి జీవించుచున్న మీ సాక్షులుగా తండ్రి మేము ఉండులాగన మాకెల్లరకు మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును దయచేసి మీ ఆత్మ నడిపింపుతో మమ్మలను ఉద్ధరించుమని ఆత్మగా దిగిరాను నిన్న యేసుక్రీస్తు పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధాత్మ నిధిని చూపుమా పావులమా వినుమా, నీ పరిశుద్ధాత్మ పావులమా వినుమా, దీవెన మహిమ ఆశీర్వాదము కూడిన మన పిల్లలకు ఆ దేవా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి పరిశుద్ధాత్మ కుమారుడి దినాలలో పరిశుద్ధాత్మ ఆగమనము కొరకై ఎదురు చూచుచున్న ఈ దినాలలో 3వ దినంలోనికి ఆ దేవాదేవుడు మనలను నడిపించిన వారై ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచే ఈ దినాలలో
మనము దేని కొరకు ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ఎదురు చూడాలి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన వచ్చే ప్రయోజనం ఏమిటి? ఈ విషయాలు కనుక మనం చూస్తే కనుక, ఇప్పుడు మనం చదువుల వాక్య భాగం చూస్తే కనుక రోమా పత్రిక 8వ అధ్యాయాన్ని చదివాం. ఈ రోమా పత్రికలో 7వ అధ్యాయం కనుక మనం చూస్తే అక్కడ పౌలు గారి యొక్క గత జీవితం ఉంటుంది. అంటే పౌలు గారు పౌలుగా మారకుండా సౌలుగా ఉన్నప్పుడు యొక్క ఆయన గత జీవితం ఉంటుంది. అయితే 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇక్కడ ఈ పౌలు గారి యొక్క సాక్ష్యం మనకు కనపడుతూ ఉంటుంది. ఈ 7వ అధ్యాయంలో చూస్తే పౌలు గారు మనకు శరీరానుసారమైన పౌలుగా మనకు కనపడతారు. ఎలా అండి? శరీరానుసారమైన పౌలుగా మనకు ఆయన కనపడతారు. 8వ అధ్యాయం వచ్చేటప్పటికీ ఆయన ఏం చేస్తాడంటే ఆత్మను అనుసరించి సర్వాన్ని త్యజించినటువంటి ఒక చక్కటి దేవుని యొక్క భక్తునిగా, లేక దేవుని యొక్క సువార్తకునిగా, లేక దేవుణ్ణి నమ్మి దేవుని యందు నడుచుకునే ఒక వ్యక్తిగా మనకి 8వ అధ్యాయంలో పౌలు గారు కనపడుతూ ఉంటారు. మనము ఈ పౌలు గారి యొక్క గత జీవితం అని కనుక మనకి ఎప్పుడైతే మన ఆలోచనలోకి వచ్చిందో మనం ఏమనుకుంటామంటే ఆయన కొరకు ఆయన దైవదేశకుడు, దైవ హింసకుడు, అదేవిధంగా హంతకుడు అని మనం అనుకుంటాం కదా. బహిరంగంగా మరి ఆయన అదే జీవితాన్ని జీవించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 8వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి అక్కడ చూస్తే ప్రారంభంలో చూస్తే కనుక ఏముంటుందండి? కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షావిధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. మరి ఇటువంటి జీవితంలోనికి ట్రాన్స్ఫర్మేషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే పరివర్తన చెందడం అంటే మార్పు చెందడం. భయంకరమైనటువంటి జీవితంలో భయంకరమైనటువంటి జీవితాశయాలతో ఉన్నటువంటి పౌలు దేవుని యొక్క ఉద్దేశంలోనికి వచ్చిన వాడిగా మనము ఈ 8వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ చూస్తే కనుక శరీరానుసారులు అంటే 5వ అధ్యాయం అనుకుంటే 5వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే కనుక శరీరానుసారులు శరీర కార్యముల మీద మనస్సునంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతులు అని మనం చదువుకున్నాం. మరి శరీరానుసారమైన మనస్సు ఎక్కడికి తీసుకెళ్తుందటండి? మరణానికి తీసుకుని వెళుతుంది. ఆత్మానుసారమైన మనసు నిత్య జీవానికి అది తీసుకుని వెళుతుంది. మరి నిత్య జీవం కావాలా? మనకు కావాలండి? నిత్య జీవం కావాలా, లేక శరీరానుసారమైనటువంటి మనస్సు కావాలా? ఏ మనస్సు కావాలి? లోపల అలాగే అనుకుంటాం కదా, లోపల అలాగే అనుకుంటాం. కానీ కార్యాలు మాత్రం శరీరానుసార కార్యాలే చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే లోపల దేవుడిని పెట్టినటువంటి ఆత్మ నీవు ఇది చేయి అని నీకు చెబుతూ ఉంటుంది. శరీరానుసారముగా భాగ్యముగా ఉన్నటువంటి ఈ శరీరం ఏం చేస్తుందంటే లోకం వైపు తిరిగిపోతూ ఉంటుంది. ఆత్మ ఒకటి చెబుతూ ఉంటే శరీరము ఇంకొకటి చేస్తూ ఉంటుంది. మనము దేవుడి సన్నిధానానికి వెళ్ళాలని రేపు అంటే ఈరోజు ఆదివారం కదా, శనివారం సాయంకాలం నిద్రపోయే ముందు అనుకుంటాం రేపు ఆదివారం కదా సన్నిధికి వెళ్ళాలనుకుంటాం. అది ఆత్మ నీలో కల్పించినటువంటి ఉద్దేశం. తెల్లవారేసరికి ఏమవుతుందండి? చూద్దాం,
మన పనుల విషయాల్లో సమయం ఉంటే కనుక చూద్దాం. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ కార్యంలోకి వెళ్ళిపోతుంది? ఆత్మ నీతో చెప్తున్నది దేవుని సన్నిధానంలోకి వెళ్ళి సమయాన్ని గడుపుని ఆత్మ నిన్ను ప్రబోధిస్తూ ఉంది, ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంది. శరీరం ఏం చేస్తుంది? చూద్దాం సమయం ఉంటే, లేక నిద్రకి సమయం సరిపోతే చూద్దాం అని శరీరము మనలను పక్కదారి పట్టిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు అంటే ఆత్మానుసారమైన మనస్సు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. అదే శరీరానుసారమైనటువంటి జీవితం లేక శరీరానుసారమైనటువంటి నడక మనలను పరిశుద్ధాత్మకు దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా? దగ్గర చేస్తుందండి. శరీరానుసారం కాదు. కాబట్టి శరీరానుసార కార్యాలు మన దేవునికి పరిశుద్ధాత్మకు దూరంగా పెడుతూ ఉంటుంది. మరి ఎక్కడ లేనటువంటి అంటే కొన్ని సంఘాల్లో ఉన్నాయి. అంటే మనకిలాగా 10 దినాలు పరిశుద్ధాత్మ కూటాలని, కుమ్మరింపు దినాలని ఇవేమి చేయరు. కానీ పెంతెకొస్తు దినాల పరిశుద్ధాత్మ పండుగను చేస్తారు. పెంతెకొస్తు పండుగ చేస్తారు చాలా సంఘాల్లో. కానీ మనకు మరి మన జనకులైనటువంటి దేవదాసయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ 10 దినాల సిద్ధపాటు, మొట్టమొదటిగా ఎప్పుడైనా కూడా మనం క్రైస్తవత్వంలోకి లేక క్రీస్తును అంగీకరించిన జీవితంలోనికి వచ్చిన కొత్తలో ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం. చాలా కాలం అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే ఆత్మ నీతో చెప్పింది చేస్తూ ఉంటాం. ఏం చేస్తామమ్మా? మనం ఆత్మ మనతో చెప్పింది ఏం చెప్తుందో దాన్ని పాటించడం వల్ల ఏమవుతామంటే దేవునికి సన్నిధానంలో దేవునికి దగ్గరగా నడుస్తూ ఉంటాం. కొంతకాలం గడిచినప్పటికీ తినగా అమ్మా అంటే వేపకులు లేక వేపకాయ తింటే తినగా ఏమవుతుందంటే అదే మనకేమవుతుందంటే ఎంతో చక్కటి మోకాళ్ళ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి నీవు ఆయనకు లేచి వందన సమర్పణ చేయకుండా ఏ పని చేయనటువంటి నీవు, ఆయనకు ప్రార్థించకుండా ఇంటిలోంచి బయటికి వెళ్ళని నీవు, ఆయనకు నివేదించకుండా భోజనం కూడా చేయని నీవు ఏమైపోతావంటే రాను యూజ్ టు అంటే ఎట్లాగా ఆనవాయితీగా వెళ్ళిపోయి మన జీవితంలో మనం ఏం కోల్పోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే వెళ్ళిపోతుంది. సర్లే దేవా మరి ఈరోజు మర్చిపోయి మంచం ఎక్కేసినాను, ఇదిగో మరి నేను పడుకుని పోయిన ఆల్రెడీ, కాబట్టి రేపు పొద్దున నన్ను లేచిన తర్వాత నీకు స్తోత్రాలు చెల్లిస్తాను, స్తుతులు చెల్లిస్తాను. అది నీ ఆరంభ జీవితంలో ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థించితేనే కానీ మంచం ఎక్కువ. అది ఎందుకు అంటే ఆత్మ నిన్ను నడిపిస్తుంది. కానీ ఆత్మ నడిపింపు నుంచి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో ఏమైపోతుందండి? ఒక్కొక్కటి మనలో ఉన్నటువంటి ఆ లక్షణాలను ఎక్కడ వదిలేస్తాం? గాలికి వదిలేసి మరి పరిశుద్ధాత్మకు దూరం అయిపోతాం, నడిపింపుకు దూరం అయిపోతాం. ఆ దూరం అయిపోతాం వల్ల ఏం చేస్తుంది? మనకు నడిపింపు ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు. ఎందుకు మనకు ఈ పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి? ఎందుకు మనలో ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉండాలి? లేకపోతే ఎందుకు మనలో పరిశుద్ధాత్మను నడిపించాలి? ఆ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ఒకసారి ఇప్పుడే మనం చదువుకున్న వాక్యంలోనే రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూస్తే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నిన్ను విడిపించడానికి. ఎందుకంట మనలో కనుక ఆత్మ వస్తే మనకేం కలుగుతుంది? పాపముల నుంచి విముక్తి కలుగుతుంది. పాప విముక్తి కావాలా వద్దా మనకి? ఎందుకని?
ఎందుకని ఆ నిత్య నరకంలోనికి పోకుండా ఉండడానికి. మరి ఇంక పాప విముక్తి మనం పొందాలి అంటే దేవుడు ఆత్మ మనలోనికి రావాలి. మరి పాపం నుంచి ఆయన ఆత్మను ప్రవేశింపచేయడం ద్వారా మనలను విముక్తుల్ని చేస్తాడు. మనము ఆత్మ నడిపింపు లేకపోతే మనము నడిపింపబడతాం. మనలో ఒక గవర్నెన్స్ అంటే మనల్ని మన మీద ఒకటి ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం చేయడం అంటే అధికారం చలాయిస్తూ ఉంటుంది. ఏమిటండి అది? పాప నియమం. ఈ పాప నియమం ఏదైతే ఉందో అది మన మీద అధికారం చలాయించి మనల్ని నడిపిస్తూ మనల్ని ఏం చేస్తుందండి? భ్రష్టుల స్థితిలోనికి తీసుకుపోతుంది. ఒకసారి చూడండి 7వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి పాపమునకు అమ్ముడుపోతే ఏమైపోతున్నామండి? అంటూ మనల్ని ఏం నడిపిస్తుంది? పాపం నడిపిస్తే కనుక ఏమైపోతాం? శరీర సంబంధం అయిపోతాం. శరీర సంబంధం అయిపోతే ధర్మశాస్త్రానికి దూరం అయిపోతాం. ధర్మశాస్త్రానికి దూరం అయిపోతే ఆత్మకు దూరం అయిపోతాం. ఆత్మకు దూరం అయిపోతే ఎక్కడికి దగ్గర అయిపోతాం? వెలుగు రావద్దు. నీవు బతుకున్న దినాల్లో నీ ఎప్పుడు కూడా నీ ఆత్మను నాకు అప్పగించలేదు, నీ శరీరాన్ని నాకు అప్పగించలేదు, నాకు సమర్పించలేదు, నన్ను నీవు మరి ప్రేమించలేదు, నన్ను నీవు గౌరవించలేదని ఆత్మదేవుడు అక్కడి నుంచి ఏం చేస్తాడండి? పుసుక్కును తోసేస్తాడు. బాగుంటుంది కదా. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియ దేవుని సంగమ, దేవుడు నీతో ఆత్మ ద్వారా మాట్లాడుతున్నది ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాలను శరీర సంబంధమైన విషయాలతో ముడిపెట్టవద్దు. ఆత్మ వస్తే కనుక ఏం జరుగుతుందండి? ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా మనము ఎవరితో ప్రభుత్వం చేయబడాలో వారితోనే ప్రభుత్వం చేయబడతాం. కాబట్టి ధర్మశాస్త్రం ఏమిటంటే ఆత్మ సంబంధమైనది. దేవుని సంఘము, వధువు సంఘము, లేక మనమే చెప్పుకుంటాం కదా, మాది దేవుని సంఘము, వధువు సంఘం అని చెప్పుకుంటూ ఉంటాము. మనమేమో ఏం చేస్తున్నాం? పాపమునకు అమ్ముడు పడిపోయి ఏం చేస్తున్నాం? నిశ్చయించుకున్నది చేయకుండా ద్వేషించుచున్నాం. నీ నిశ్చయం అనేది లేక నువ్వు చేయాలనుకున్నది ఏంటంటే ఆలోచన. ఎవరి ఆలోచన అది? పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన. కానీ నీవు పాపములకు అమ్ముడుపోయినావు గనక ఆత్మ మాట వినవు. ఆత్మ మాట వినకుండా ఏం చేస్తావు? శరీర సంబంధమైనటువంటి లేక శరీరము నిన్ను ప్రోత్సహించిన రీతిని బట్టి ఆ మాటలు కొట్టుకొని పోతూ ఉంటావు. కాబట్టి ఒకసారి చూడండి 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. కాబట్టి మనము ఆ పాపమైన నివాసము ఏర్పాటు చేసుకుని మనల్ని ఏదో ఒకటి చేస్తూ ఉంటే కనుక మనలో ఆత్మ నివసించదు. ఎందుకంటే ఆ స్థానాన్ని మనం దేవుడికి చేస్తాం. అప్పుడు ఆత్మ మనలో నివసించదు, మన దగ్గర దరిదాపు కూడా రాదు. కాబట్టి ప్రియ దేవుని సంగమ, మనలో ఉన్నటువంటి దానిని బయటకు తోలివేస్తేనే ఆత్మ నీలో ప్రవేశిస్తాడు. గుణాలి చాలా విశాల హృదయము, చాలా పెద్ద గుండె, దానిలో నేను 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాను, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు పెడతానంటే కుదరదు. దేవుడు నీకిచ్చిన ఆ హృదయాన్ని ఆయన కోసమే నీవు సమర్పించాల్సింది. ఆయనతోనే నువ్వు నింపబడితే కనుక ఆత్మ నీలో నింపబడుతుంది. ఆత్మ నీలో నింపబడితేనే కనుక లోక పాపంలో నిండిపోయినటువంటి నీ హృదయము విడిపింపబడుతుంది.
కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి పాపము చేయడం అనేది ఈ శరీరానుసారముగా శరీరంని నడిపించేది అయితే, ఆత్మానుసారముగా నడిచేటట్లయితే నిన్ను సన్మార్గంలో నడిపించేటువంటి ఆజ్ఞ. మరి రెండవదిగా చూస్తే కనుక, నేను పాపం చేస్తున్నాను అంటే అది నా యందు నివసిస్తున్న పాపం వల్ల చేస్తున్నాను కానీ నా వలన కాదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అది చాలా బాగుంటుంది కూడా చెప్పుకోవడానికి. నేను యాక్చువల్గా ప్రార్థన చేసుకున్నానని కూర్చుండబోయాను, లోపు ఫోన్ వచ్చింది. మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు, లేకపోతే మా ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేసింది. ఆమెతో ఎక్కడికో వెళ్ళాను. అది ఏంటి? తప్పు నాది కాదు, తప్పు నాది కాదు, నన్ను తీసుకెళ్ళిన వారిది, లేక నన్ను పిలిచిన వారిది, లేక నన్ను ప్రేరేపించిన వారిది, లేక నన్ను నడిపించిన వారిది అని వారి మీదకి తోసేసి మనం ఏం చేస్తామంటే ఇదిగో నాకులాగా తెల్లబట్టలాగా తెల్లగా ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు చెబుతున్నది ఏమిటంటే, ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇంటి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను. ఎప్పుడైతే ఈ లోకములోనికి మనము తొంగి చూస్తామో, దాంతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తామో, ఏ స్థితిలోకి వెళ్ళిపోతామంటే దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోతాం. అది దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతే కనుక నన్ను విడిపించేవారు ఎవరు లేరయ్యా అని ఎవరు చెప్తున్నారండి? ఎవరు గారు చెప్తున్నారు. మరి ఆ దౌర్భాగ్య స్థితిలోకి మనం పడకుండా ఉండాలంటే మనకు ఏం కావాలి? ఆత్మ కావాలి. మొదటిగా ఏమనుకుంటాం? పాపములో నుంచి మనం విడిపించడానికి ఆత్మ కావాలి, ఆత్మ కుమ్మరింపు కావాలి. మరి దౌర్భాగ్య స్థితిలోనికి పడిపోకుండా ఉండడానికి మనకేం కావాలి? మరలా ఆత్మ నడిపింపు కావాలి. మరి మనము ఎదుటి వారి మీద నింద వేయటం వలన, లేకపోతే ఆవిడ కనుక నాకు ఫోన్ చేయకపోతే, లేక ఆయన కనుక నాకు ఫోన్ చేయకపోతే నేను ఎంతో చక్కగా ప్రార్థన చేసుకునేదాన్ని, ఎంతో చక్కగా ప్రార్థనలో ఉండేవాడిని, మరి దేవుని సన్నిధానంలో సమయం గడిపేవాడిని. దానివల్ల నాకు ఇదైపోయిందని వేరే వాళ్ళ మీద తోయడం కాదు. ఆత్మ నీతో చెప్పుతున్నది నీవు చేయవలసి ఉంది. ఆత్మ ఎప్పుడైతే నీవు చేస్తావో అప్పుడు ఆ దేవుని ఆత్మ నీ మీదకి ప్రసరింపచేస్తాడు, నీలోనికి ఆయన నేను నివసించడానికి పంపిస్తాడు. మరి వీటికి కారణము ఒకసారి చూడండి, 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వము. మనకి దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క కృప కావాలి. దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రము కానీ, ఆయన మనం అనుగ్రహించిన నీతి కానీ, లేక ఆయన మనం అనుగ్రహించిన ఆజ్ఞలు కానీ మనం పాటించాం. మనం పాటించము. కానీ ఏం కావాలండి? మనకు ఆయన దీవెనలు కావాలి, ఆశీర్వాదములు కావాలి. ఇవన్నీ కావాలి అంటే ఏం చేయాలి? మనం కృపను వెతుకుతున్నాం కానీ, ఆయన కృపను వెతుకుతున్నాం కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని వెతకడం లేదు. కాబట్టి మనము కృపను వెతికే స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే మనము దేనితో సంపూర్ణమై ఉండాలి? ఆత్మతో పూర్ణులమై ఉండాలి. అంటే ఆత్మను కుమ్మరింపబడిన వారమై, లేక ఆత్మను పొందిన వారమై ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును మనము పొందుకున్న వారమై ఉంటాము. మరి ఎన్నో రకాలుగా మనము ఈ లోక జీవితంలో మనం హెచ్చరింపబడుతుంటామో, లేక తప్పించబడుతూ ఉంటామో, లేక నడిపింపబడుతుంటామో అనేక విధమైనటువంటి అనవసరమైనటువంటి దారులలో మరి ఎలా తప్పించబడతాం? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, చాలాసార్లు ప్రయత్నించాను. అయినా కూడా ఉంటాను, చాలా రోజులు ఉంటాను. సడన్గా ఒకరోజు ఒకేసారి, ఎప్పుడైనా మీకు కళ వచ్చిందమ్మా?
ఆ కళ్ళలోని ఎక్కడికో వెళ్ళిపోతారు, పైకి, చాలా పైకి. సడన్గా అక్కడి నుంచి డబ్బని తోసివేయబడితే ఇక్కడికి వచ్చి బాడీ అంతా ఒకసారి మంచం అంతా ఊగిపోద్ది. ఎప్పుడైనా జరిగిందా మీ జీవితాల్లో? జరిగిందా లేదా? ప్రతి ఒక్కరికి జరిగి ఉంటుంది. ఆ రీతిగా ఎక్కడికో వెళ్ళిపోయి దేవుని సన్నిధానంలో ఉండవలసినటువంటి మనము, అప్పుడే నీకు లేదు, ఇక్కడికి ఎంట్రన్స్ లేదని చెప్పేసి తోసివేసేయబడి. ఎందుకంటే మనం ఆత్మతో నింపబడాలా, లోకంతో నింపబడ్డాం, లోక ఆశలతో నింపబడ్డాం, లోక కార్యాలతో నింపబడ్డాం. కాబట్టి ఆత్మను మనము పొందాలి అంటే మరి ఆత్మలోను మనము ఆ రీతిగా లోకము నుంచి ఎలా తప్పించబడతాము అంటే ఆ 8వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మరలా ఒకసారి చదివితే చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల విషయం నుండి నిన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయగలకపోయినో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రాన్ని ఏదైతే చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. కాబట్టి ఎలా తప్పించబడతాము అంటే పరిశుద్ధాత్ముడు నీలో కనుక ప్రవేశిస్తే ఆ పాపముల నుంచి నీవు విముక్తి పొందుతావు, నీవు విడిపింపబడతావు, నీవు స్వతంత్రుడు కాగలుగుతావు. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము చూడండి అమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూడండి. అయితే నేను సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం. నేను కలని లేదా ఆదరణకర్త మీ యొద్దకు రాదు. నేను వెళ్ళిన కదా ఆయనను మీ యొద్దకు పంపుదును. ఏం చెప్తున్నారు ఈయన? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్తున్నారు కదా, నేను వెళ్ళాలి. ఎందుకు అంటే మీకు ఆదరణకర్త కావాలి. నేను ఇక్కడే ఉండకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాబట్టి మీరు నడిపింపబడాలి అంటే ఆయన మీ దగ్గరికి రావాలి. మీపై ఆయన మరి మిమ్మల్ని అభిషేకము పొందాలి. కాబట్టి ఆయన ఎడల మనము ఆయన పొందుకున్న వారమైతే, పరిశుద్ధాత్మను పొందుకున్న వారమైతే, ఆయన మనలో నివసించడానికి మనం అర్హత పొందిన వారమైతే ఆయన మనలో ఉండి మనలను నడిపిస్తాడు. ఒకసారి చూడండి 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆయన ఎందుకు మనకు కావాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు కావాలి అంటే ఆయన మనలో నివసించడానికి కావాలని. దేవుని ఆత్మ నీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎందుకు మనలో రావాలి అంటే మనలో నివసించడానికి. ఆయన నివసించడం ద్వారా ఏమిటి మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే శరీరానుసారమైనటువంటి మనస్సును ఆయన తీసివేసి ధర్మశాస్త్రానికి లోబడేలాగా మరి మనము ఆయన పాదముల చెంత నడిచే భాగ్యాన్ని మనకు ఆయన దయచేస్తాడు. కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు అంటే మనము దేవుణ్ణి సంతోషపరిచే వారుగా ఉండడానికి. ఒకసారి చూడండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనం. మూడవ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అందులోక చెట్లు పోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఎందుకు కావాలట?
మనము దేవుని యందు ఆనందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనము కుమ్మరింపబడాలి. మనలో ఆయన నివసింపవాడిగా ఉన్నాడు కనుక మనము ఆనందించడానికి, ఆయన యందు ఆనందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిన వారైనారు. అదే రీతిగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చూడమ్మా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల, మనము ఆయన యందు ఆనందిస్తే కనుక ఆయన మన యందు ఆనందిస్తాడు. ఆయన మన యందు ఆనందిస్తే మనకేమిస్తున్నాడు? ఆయన నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ ప్రదేశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ఎందుకయ్యా అంటే మనలను మరి దీవించడానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో మనము మరి ఆ పాత్రలుగా ఉండడానికి. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఎందుకు మనకు కావాలి అంటే మన ప్రవర్తనను స్థిరపరచడానికి. ఎందుకంటే మన ప్రవర్తనను స్థిరపరచడానికి. ఒకసారి చూడండి 51వ కీర్తన 10వ అధ్యాయము. చూడండి 51వ కీర్తన 10వ అధ్యాయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగమున స్థిరమైన మనసును నూతనముగా దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయుము, నా అంతరంగంలోని స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. శుద్ధ హృదయాను కలుగజేయు నాయంతరంగములో స్థిరమైన మనస్సును కలుగజేయు. కాబట్టి మన స్థిరమైన మనస్సును మనకు కలుగ చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. అదే రీతిగా ఎప్పుడైతే ఆయన మనలో ఉంటారో ఆయన ఏం చేస్తాడు అంటే ఊరికనే ఉండరు. ఆయన మనలను విస్తరింపజేస్తాడు. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే కనుక ఆయన మనం జీవింపజేస్తారు. ఒకసారి చూడండి 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపను అనే ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసును లేపిన వాడు, క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైనా ఈ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఎంత భాగ్యం అండి! మరి ఆత్మదేవుడు మనలో ఉంటే కనుక మనల్ని జీవింపచేస్తాడు. అంటే నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తారు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము, ఆయన కుమ్మరింపు కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము మన స్థిరమైనటువంటి మనస్సుతో ఆయన కనుక వేడుకుంటే మనల్ని ఆయన జీవింపజేస్తాడు. అదే విధంగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి అమ్మ. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16. అమ్మా, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు, ఆ మీదట సజీవులమై అమ్మా నిలిచియుండు మానవము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. సజీవులుగా మనము కొనిపోబడతాం. ఆత్మ పూర్ణులమై ఉంటే కనుక, ఆత్మను పొందిన వారమై ఉంటే కనుక
మృతుల్లో నుంచి సజీవులుగా ఆయన యొద్దకు కొనుక్కోబెడతాం. అదే రీతిగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండే భాగ్యము ఈ పరిశుద్ధాత్మ నింపుదల వల్ల మనకు కలుగుతుంది. అది కూడా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక. దేవుని ఆత్మ చేత ఎందరూ నడుపుబడుదురు, వారందరూ దేవుని కుమారులైందురు. ఏలైనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారిపై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా. అంటే ఎప్పుడైతే మన ఆత్మతో నింపుదలలో ఉంటామో ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము ఎంచబడతాం. ఆత్మప్రీతులపై ఉన్నామన్నటువంటి మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా. అయితే ఏంటి మనకు వచ్చేది? కుమారుడు కుమార్తె అంటే సరిపోతుందా? ఎందుకది? కుమారుడు కుమార్తె దేనికి సాదృశ్యం అండి? స్వాస్థ్యానికి. నీ తండ్రి జేబుల నుంచి నీకు కావాల్సింది నీకు తీసుకోవచ్చు. ఆ స్వాతంత్రం నీకుంటుంది. ఆ స్వాస్థ్యము నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడు నీవు ఆత్మపూర్ణుడివై ఆత్మపూర్ణురాలువై ఉన్నప్పుడు. మరి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడే భాగ్యము పరిశుద్ధ ఆత్ముడు మనలో ఉంటే గనక ఆ భాగ్యం మనకు చెందుతుంది. అదే రీతిగా సాక్ష్యం ఇచ్చే ధన్యత కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ముగించుకుందాం. 8వ అధ్యాయమే 16వ వచనం చూడండి అమ్మా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఎంత ధన్యత! ఆయన మన దగ్గర సాక్ష్యం చెబుతూ ఉన్నారు. మనము ఆయన పిల్లలమని ఆయనే సాక్ష్యం. ఎంత గొప్ప ధన్యత అండి! ఎంత గొప్ప ధన్యత! దానికంటే ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని ఆయన సాక్ష్యం చెప్పే స్థితిలోనికి మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ నింపు ద్వారా మరొక ధన్యత మనకు కలుగుతూ ఉంది. అదే రీతి ఇంకొక ధన్యత ఉంది. 16వ వచనం చదవండి అమ్మా. 17వ వచనం చదవండి. మనం పిల్లలమైతే వారసులం. చాలా మనం పిల్లలమైతే వారసులం. ఏ ఒక్కడు కూడా అక్కడ ఉన్నదాన్ని ఏ ఒక్కడు కూడా వచ్చి చేయలేడు కదా. వారసత్వం చక్కటి ధన్యత మనకు ఆ దేవాదేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? అది ఆత్మపూర్ణమై ఉన్నప్పుడు. ఆత్మను మనలో నివసింప చేసుకునేటట్టుగా మనము లోపం వైపు కాకుండా, శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా మనము జీవించగలిగినప్పుడు, ఆత్మానుసారమైన జీవితాన్ని కనుక మనం జీవిస్తే ఆ దేవాది దేవుడు మనకిచ్చే ధన్యత అది. అదే రీతిగా 26వ వచనం చూడండి అమ్మా. 8వ అధ్యాయం 26వ వచనం. అక్కడ అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించినాడు. ఏం చేస్తున్నాడంటే మరలా ఆ రోజుగా ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆత్మపూర్ణులమై లేక ఆత్మను మనం పొందిన వారమై ఉంటామో, ఆత్మ మనలో నివసించేటట్టుగా మన జీవితాలు ఉంటాయో ఆయన మనకు సహాయం చేసేవారుగా ఉంటూ ఉన్నారు. 7వదిగా చూద్దాము. 8వ అధ్యాయమే 27వ వచనం చూడండి. 27 అమ్మా. మరియు హృదయములను పరిశోధించి ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధులను విజ్ఞాపనము. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయాలను పరిశోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాం? మనకు ఆత్మ దేవుడు లేక ఆత్మ కుమ్మరింపు మనకి ఎందుకు అనుకున్నామంటే, మొట్టమొదటిగా మనలోని పాపాల నుంచి
విడిపిస్తాడు. మనలో నివసించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. అదే రీతిగా స్థిరత్వం లేనటువంటి మనలను ఒక స్థిరమైన వ్యక్తులుగా ఉండడానికి, మన దోషాలను క్షమించి వేయడానికి, మనలను జీవింప చేయడానికి, అదే రీతిగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మరి ఆ చక్కటి భాగ్యాన్ని పొందడానికి ఆయన మన వరకు సాక్ష్యం ఇచ్చేటువంటి ధన్యతలోనికి మనకు నడిపించడానికి, మనకు సహాయకుడుగా ఎల్లప్పుడూ మనతో పాటు ఉండడానికి, అదే రీతిగా మన హృదయాలను పరిశోధిస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఆయన మార్గంలో నుంచి తప్పిపోకుండా ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞులమై ఆయన మనకు చూపించిన ప్రేమ, ఆయన మనపై చూపించినటువంటి జాలి, ఆయన మనపై కురిపించినటువంటి ఆ కరుణను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన మార్గంలోనే ఆయన దీవెనలతోనే మనం ఉండడానికి ఆయన మనల్ని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ఎదురు చూస్తున్న మనమందరము కూడా అటు ధన్యతలోనికి, అటువంటి జీవితంలోనికి, అటువంటి ఆశీర్వాదంలోనికి ఆ దేవుడు మనలందరూ నడిపించి సహాయం దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు దేవ ఎన్నిక లేని వారు, ఎందుకు పనికిరాని వారు ఆయనను తండ్రి మీ పాలన చేత మాకు సహాయాన్ని అనుగ్రహించి ఒక ఎన్నికతో తండ్రి మమ్మలను సేకరించి దీవించి నడిపించుతున్నందుకే మీకు స్తోత్రములు. మీ ఆత్మను పొందుట ద్వారా మేము ఏమేమి పొందగలుగుతున్నాము వాటినన్నింటినీ తండ్రి మాకు వివరించిన దేవా మీకు స్తోత్రములు. నా ఆత్మ కుమ్మరింపు కొరకు ఎదురు చూస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆ స్థితిలోనికి మేము నడవగలిగలాగా, ఆ స్థితిని మేము పొందగలిగలాగా, శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా మా జీవితాలను వెళ్ళగలిగించడానికి, మీ రాకడలో మేము ఎత్తపడడానికి మాకు సహాయం దయచేయమని, మీ ఆత్మకి ముప్పుతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ఆత్మరూపిగా దిగిరానైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.